అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో దసరా నవరాత్రి పూజల కోసం పూజా గదిని ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అమావాస్య వెళ్ళిన తర్వాత అమావాస్య కంటే ముందుగాన ఇంకా అమావాస్య రోజున ఈ విషయాల్ని నేను ఇప్పుడు వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అయితే మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ దేవి శరన్నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వచ్చే శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి నవమి తిథి వరకు అయితే ఉంటాయండి. మనకి అమావాస్య వెళ్ళిన తర్వాత రోజే పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది కదండి. అయితే పాడ్యమి తిథి రోజున మనం పూజా రూమ్ ని క్లీన్ చేసుకోవచ్చా అంటే క్లీన్ చేసుకోకూడదండి. ఎందుకంటే ఈ రోజు మనం అమ్మవారికి పూజ చేసుకుంటాం కదండి. పూజ చేసుకోవడం కోసమని మనం పూజా రూమ్ ని ఈ రోజే క్లీన్ చేసుకోవడం అయితే మనకు కుదరదు. మనకి కొద్ది టైంలోనే పూజా రూమ్ ని క్లీన్ చేసుకోవడం అనేది అవ్వదు కదండి. అందుకని మనం పాడ్యమి కంటే ముందుగానే పూజా రూమ్ ని అయితే క్లీన్ చేసుకోవాలండి. అయితే ఎప్పుడు క్లీన్ చేసుకోవాలండి అని అంటే మనకి ఈ 2024 సంవత్సరం దేవి శరన్నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ గురువారంతో అయితే ప్రారంభమవుతున్నాయండి. అయితే మనం బుధవారం రోజు మనకి అమావాస్య ఉంది కాబట్టి మనం అమావాస్య రోజున పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మళ్ళీ మనకి అమావాస్య ముందు రోజు మంగళవారం వచ్చింది. ఈ రోజు మనం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోం కాబట్టి ఒకవేళ అమావాస్యకి మేము క్లీన్ చేసుకోమండి ఎప్పుడు కూడా పూజా మందిరం అని అనుకునేవారు మీరు అక్టోబర్ 1వ తేదీ కంటే ముందుగానే మీరు పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోండి. అంటే అమావాస్య కంటే ముందుగానే మీరు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. ఇంకా దసరా శరన్నవరాత్రి పూజల కోసం పూజా మందిరాన్నే కాకుండా మన ఇంటిని కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి. ఇంట్లో ఎక్కడైనా బూజు దుమ్ము ధూళి ఇటువంటివి ఉంటే అవన్నీ కూడా తీసేసుకుని మనం ఇంటిని కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే మనం అమ్మవారి పీఠం పెట్టుకుని అమ్మవారికి 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాం కదండి. అందుకని తప్పకుండా మన ఇంటిని మన పూజా మందిరాన్ని మనం తప్పకుండా అయితే శుభ్రం చేసుకోవాలండి. అలాగే ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకోవడానికి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవడానికి మనకి ఒక రోజు అయితే సరిపోదు కదండి. అందుకని మీరు అమావాస్య కంటే ముందుగానే మీరు పూజా మందిరాన్ని ఇంటిని అయితే శుభ్రం చేసుకోండి. ముందుగా ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకుని తర్వాత మీరు పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోవచ్చండి. లేదు అంటే మీరు ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఇంటిని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవచ్చండి. ఎలా అయినా చేసుకోవచ్చు. కానీ నవరాత్రుల్లో మీరు ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేయవద్దండి. ఒకవేళ మీకు పీరియడ్స్ ఆటంకం కనుక ఉంటే మీరు అప్పుడు ఏం చేయాలి అని అంటే పీరియడ్స్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు పూజా మందిరాన్ని క్లీన్ చేసుకుని అమ్మవారికి పూజలు అనేవి స్టార్ట్ చేసుకోండి. ఒకవేళ ఇల్లు పూజా మందిరం అంతా కూడా డీప్ క్లీనింగ్ అయిన తర్వాత మీకు పీరియడ్స్ వస్తే అప్పుడు ఏం చేయాలండి, మళ్ళీ మేము డీప్ క్లీనింగ్ అయితే చెయ్యాలా అని అంటే అవసరం లేదండి. మీరు ఆ సమయంలో ఏవైతే ముట్టుకుంటారో వాటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పూజా మందిరం దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుందండి. మీకు 5 days కూడా కంప్లీట్ అయిన తర్వాత 6th day ఇంటిని శుద్ధి చేసుకుని మీరు పూజలు అనేవి చేసుకోవచ్చు. మీకు ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీన్ చేసుకోవడానికి అమావాస్య కంటే ముందు వీలు ఉంటే అప్పుడే మీరు క్లీన్ చేసుకోండి. లేదు అనుకున్న వారు అమావాస్య రోజు క్లీన్ చేసుకోండి. మీకు ఎలా వీలు ఉంటే ఆ విధంగా అయితే మీరు చేసుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో దేవి శరన్నవరాత్రి పూజల కోసం కొన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయండి. అందుకని ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ అన్ని కూడా చూడండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.